ఈ ప్రోడక్ట్స్ అన్ని ప్రమోషన్ రిలేటెడా అని చెప్పి. గైస్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మీరే డైరెక్ట్ గా వెళ్ళి పర్చేస్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంది. నేనేమి నా ప్రోమో కోడ్ యూజ్ చేయండి అలా ఏం చెప్పలేదు కాబట్టి. సెకండ్ క్వశ్చన్ చాలా మంది ఏం అడిగారు అంటే డాండ్రఫ్ సప్లిమెంట్స్ ఎన్ని రోజులు యూజ్ చేసినారు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. సో బేసికలీ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నాకు ప్రీవియస్ వీడియోలో చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు అండ్ చాలా డిఎమ్స్ కూడా వచ్చాయి నాకు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఇప్పుడు ఆన్సర్ ఇద్దామని ఈ ఫాలో అప్ వీడియో చేస్తున్నాను అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి చాలా మంది అడుగుతుంది ఏంటి అంటే, ఈ ప్రోడక్ట్స్ అన్ని ప్రమోషన్ రిలేటెడా అని చెప్పి. గైస్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, దిస్ ఇస్ నాట్ ఎ కైండ్ ఆఫ్ ప్రమోషనల్ వీడియో గైస్, అస్సలు కాదు. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ చూడొచ్చు మీరు, దీనికి ఇంత పెద్ద బ్రాండ్స్ ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్ లేదు. సెల్ఫ్ ట్రోల్ ప్రమోషన్ చేయడానికి అవి చిన్న బ్రాండ్స్ కాదు, చాలా నోన్ బ్రాండ్స్. మీరే డైరెక్ట్ గా వెళ్ళి పర్చేస్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంది. నేనేమి నా ప్రోమో కోడ్ యూజ్ చేయండి అలా ఏం చెప్పలేదు కాబట్టి యూ కెన్ జస్ట్ డైరెక్ట్లీ బై ఇట్ ఫ్రమ్ అమెజాన్ ఆర్ ఎనీ అదర్ వెబ్సైట్స్. అండ్ మీకు కానీ ఆ వీడియో లింక్స్ కావాలి అంటే నా ప్రీవియస్ యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను అండ్ ఇన్స్టాగ్రామ్ లో హైలైట్స్ లో మెన్షన్ చేశాను. ప్లీజ్ చెక్ దెమ్ అవుట్. ఐ ఆల్మోస్ట్ యూస్ దెమ్ ఫర్ లైక్ 1 to 2 years. అంత లాంగ్ పీరియడ్ యూజ్ చేశాక నా రిజల్ట్స్ మీరు చూసారు ప్రీవియస్ వీడియోలో. ఆ రిజల్ట్స్ అంతా ఊరికే రావు కదా, కన్సిస్టెన్సీ వల్లే వచ్చాయి. అంతగానం నేను యూజ్ చేసినాకనే మీ అందరికి చూపించాను ఏమేమి ప్రోడక్ట్స్ అని చెప్పి. ఎందుకంటే ఈవెన్ ఐ నో ద పెయిన్. ఒకవేళ రాంగ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే హెయిర్ ఎక్కడ ఖరాబ్ అయిపోద్దో అని చెప్పి ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నేను కంప్లీట్ గా యూజ్ చేశాకే మీకు నేను రెఫర్ చేశాను అనమాట. గైజ్ ఇప్పుడు టైం యాక్చువల్లీ 12:30 అవుతుంది. నేను ఈ వీడియో ఆ కామెంట్స్ చూసి నేను ఫాలో అప్ వీడియో ఖచ్చితంగా చేయాలని చెప్పి నేను చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో కూడా మీకు హెల్ప్ అవుద్దేమో అని అనుకుంటున్నాను. సెకండ్ క్వశ్చన్ చాలా మంది ఏం అడిగారు అంటే, డాండ్రఫ్ ఉంటే నేను చెప్పిన ప్రోడక్ట్స్ యూజ్ చేయకండి, ఫస్ట్ డాండ్రఫ్ ని పోగొట్టుకునేలా చూడండి అంటే చాలా మంది డాండ్రఫ్ రిలేటెడ్ రెమెడీస్ అడుగుతున్నారు. అండ్ రీసెంట్ గా నేను కూడా డాండ్రఫ్ ని ఫేస్ చేస్తున్నాను అనమాట. ఆ ఇష్యూ నాకు కూడా ఉంది. అండ్ షాంపూస్ యూజ్ చేసేసరికి నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒకసారి ఇలానే డాండ్రఫ్ వస్తే ఐ హావ్ యూస్డ్ సెల్సన్ అనే షాంపూ యూజ్ చేశాను, నేను అండ్ మా తమ్ముడు ఇద్దరం. సో అది బాగానే వర్క్ అయింది. అది ఎలా అంటే వీక్లీ ట్వైస్ యూజ్ చేయాలని అనుకుంటాను. మీరు మీ రీసెర్చ్ చేసుకోండి, నాకున్న నాలెడ్జ్ బట్టి నేను చెప్తున్నాను. ఇంకొక షాంపూ వచ్చేసి కీటోకానజాల్. సో అది కూడా బాగుంది అని చెప్పి నాకు ఇంకొక ఫ్రెండ్ చెప్పారనమాట. కీటోకానజాల్ అండ్ సెల్సన్ ఈ రెండు షాంపూస్ డాండ్రఫ్ కి బాగా యూజ్ అవుతాయి అని చెప్పి నేను విన్నాను అనమాట. అండ్ డర్మటాలజిస్ట్ రికమెండేషన్స్, మీకేమన్నా స్పెసిఫిక్ గా ఆర్ స్పెషల్ సినారియోస్ అవుతే డర్మటాలజిస్ట్ రికమెండేషన్స్ వాడండి. అండ్ కమింగ్ టు న్యాచురల్ రెమెడీస్, నేను రీసెంట్ గా ఒకటి ట్రై చేశాను. ఏంటి అంటే, నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసాను. ఆబ్వియస్లీ మనం కూడా రీసెర్చ్ చేస్తాం కదా. ఈవెన్ నేను ఫస్ట్ టైం న్యాచురల్ రెమెడీస్ అవన్నీ. యాక్చువల్లీ ఇంతకుముందు నేను ఫెనుగ్రిక్ పేస్ట్ చేసి అది పెట్టుకుంటుండే మెంతులు, బట్ అది చాలా హెయిర్ కి రెసిడ్యూ అంతా హెయిర్ కి మిగిలిపోతుండే. అది నెక్స్ట్ డే నాకు చాలా ఇబ్బంది అవుతుండే. అది నేను ఇక్కడ యుఎస్ లో ట్రై చేయడం కొంచెం కష్టమే. సో అది చేయకుండా నేను ఏం చేసినాను అంటే, మొన్న 2 to 3 teaspoons ఆఫ్ పెరుగు, అందులో కొంచెం టర్మరిక్ అండ్ కొంచెం అలోవెరా జెల్, 2 to 3 drops ఆఫ్ లెమన్ జ్యూస్. సో ఇవి నేను మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ వేసుకున్నాను ఫర్ 20 to 30 minutes. లైక్ అలానే వదిలేయాలి. దాని తర్వాత గోరువెచ్చని నీళ్ళతోని హెడ్ బాత్ చేయాలి, యాజ్ యూజువల్ విత్ యువర్ షాంపూ, రెగ్యులర్ ఎలా చేస్తారో అలాగా. సో ఈ రెమెడీ అనేది వీక్లీ ట్వైస్ అలా యూజ్ చేయొచ్చు ఆర్ వీక్లీ వన్స్ యూజ్ చేయొచ్చు, బేస్డ్ ఆన్ యువర్ మీ టైం ఫ్రేమ్ బట్టి మీరు యూజ్ చేసుకోండి. నేను రీసెంట్ గానే స్టార్ట్ చేసినాను. సో రిజల్ట్స్ ఏమైనా ఉంటే ఐ పోస్ట్ ఇట్ సూన్, లైక్ మేబీ ఆఫ్టర్ అ మంత్ ఆర్ 2 నేను పోస్ట్ చేస్తాను అవి కూడా నా ఇన్స్టాగ్రామ్ లో ఆర్ యూట్యూబ్ లో, ఎనీవేర్. సో యూ కెన్ ట్రై దాట్. అండ్ మీకు కన్వీనియంట్ గా ఇంకేమైనా మెథడ్స్ ఉంటే యూ కెన్ ట్రై దాట్ యాజ్ వెల్. డాండ్రఫ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, డ్రై స్కాల్ప్ ఉండడం అండ్ ఎక్కువ ఆయిలీ స్కాల్ప్ ఉండడం. సో స్కాల్ప్ హెల్త్ అనేది మనం నీట్ గా మెయింటైన్ చేస్తే డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ కోంబ్ అనేది కూడా మీరు కొంచెం వుడెన్ కోంబ్ యూజ్ చేయండి, అది బెటర్ అనుకుంటా. అండ్ కోమ్ కూడా ఊరికే క్లీన్ చేస్తూ ఉండండి ఫ్యూ వీక్స్కి ఒకసారి అలా. అండ్ వేరే వాళ్ళ కోమ్ అసలు యూజ్ చేయకండి గైస్, మీ కోమ్ మీకు సపరేట్గా పెట్టుకోండి, దానివల్ల కూడా డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టఫ్ టు డిస్కస్. ఏంటి అంటే, మనం చిన్నప్పటి నుంచి ఎలా అంటే వీక్లీ వన్స్ హెడ్ బాత్ చేస్తాము. ఆ వీక్ అంతా మనకు ఆయిల్ ఉంటుండే అనమాట హెయిర్ కి. ఆ వీక్ అంతా ఆయిల్ ఉండి వీకెండ్ కి హెడ్ బాత్ చేస్తుండే. బట్ రాను రాను నాకు తెలిసింది ఏంటంటే, ఆయిల్ అంత లాంగ్ మన హెయిర్ పైన ఉండొద్దు, మన స్కాల్ప్ పైన. రేపు హెడ్ బాత్ చేస్తాం అంటే ఈ రోజు నైట్ ఆయిల్ పెట్టుకోండి, దట్స్ ఫైన్. కానీ ఒక కంటిన్యూస్ వీక్ మీరు ఆయిల్ అనేది స్కాల్ప్ మీద ఉంటే దట్ విల్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ డస్ట్. మొత్తం డస్ట్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అండ్ ఆయిల్ పెట్టుకొని మనం సన్లైట్ లోకి వెళ్తా ఉంటాము. సో ఎవ్రీథింగ్ మేక్ యువర్ స్కాల్ప్ a little bit risky, a little bit difficult for you
ఎట్లా అంటే డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట. సో ట్రై టు అవాయిడ్ ఆయిల్ ఫర్ కంప్లీట్ హోల్ వీక్. జస్ట్ హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ పెట్టుకోండి చాలు, అదొక నరిష్మెంట్ ఉంటుంది అంతే చాలు. అండ్ ఆయిల్ ఎవ్రీడే పెట్టుకోవాలి అనుకునేది దట్స్ కంప్లీట్లీ అ మిత్ గైస్. మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు ఆయిల్ అంతా పెట్టుకొని మేము అలా పెట్టుకున్నాం కదా అని అంటారు. స్టిల్ మా మమ్మీ ఇప్పటికీ పెట్టుకుంటుంది, నేను పెట్టుకోకని చెప్పినా కానీ మా మమ్మీ. వాళ్ళు తిన్న ఫుడ్ వేరు గైస్, మనం ఇప్పుడు తింటుంది వేరు, అండ్ ఇప్పుడు పొల్యూషన్ వేరు, అప్పటి పొల్యూషన్ వేరు. సో అన్ని మైండ్లో పెట్టుకొని ఇప్పుడు రీసెంట్గా ఏమొస్తున్నాయి ఏంటి మనం కూడా అడాప్ట్ అవ్వాలి జరిగే చేంజెస్కి. సో ఆయిల్ అనేది అసలు పెట్టుకోకండి, హెడ్ బాత్ ముందే పెట్టుకోండి అండ్ జస్ట్ వాష్ ఇట్ ఆఫ్ తర్వాత. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సప్లిమెంట్స్ ఎన్ని రోజులు యూజ్ చేసినారు. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టు నేను కొన్ని రోజులు సప్లిమెంట్స్ యూజ్ చేసినాను డర్మటాలజిస్ట్ రికమెండేషన్ బట్టి, బేస్డ్ ఆన్ ద టెస్ట్స్ వీ హ్యావ్ డన్. లైక్ వాళ్ళు నాకు టెస్ట్లు చేసినారు కదా, దాన్ని బట్టి మెడిసిన్ కొన్ని రోజులు ఇచ్చినారు అనమాట. అవి ఎన్ని రోజులు వాడినా అంటే నాకు కూడా అంత గుర్తులేదు, బట్ అరౌండ్ 2 months నేను వాడుంటా గైస్. 2 months వాడుంటే దాని తర్వాత ఫుడ్లోనే ఇంక్లూడ్ చేసుకున్నా అనమాట. సప్లిమెంట్స్ ఎన్ని డేస్ అని తీసుకుంటాము, అండ్ ఆ సప్లిమెంట్స్ వల్ల నాకు ఫేస్ అనేది కొంచెం బ్లాక్ అయింది. ఐరన్ టాబ్లెట్స్ వల్ల మనకి స్కిన్ కూడా కొంచెం డార్క్ కలర్ వచ్చేస్తుంది అనమాట, పిగ్మెంటెడ్ స్కిన్ అవుతుంది. అండ్ డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటికి కూడా. నాకు అది నచ్చలేదు అనమాట, న్యాచురల్గానే ట్రై చేద్దాము అని చెప్పి ఐ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ మై హిమోగ్లోబిన్ లెవెల్స్. ఎట్లా అంటే అంజీర్ తినడం చెప్పాను, అంజీర్, బెల్లం, చిక్కీ, నువ్వుల లడ్డు, ఎవ్రీథింగ్ గైజ్ అమృతం చెప్తున్నా కదా అమ్మాయిలు, అమృతం అది మనకి. సో ట్రై టు ఇంక్లూడ్ ఇట్ ఎవ్రీ డే ఇన్ యువర్ డైట్. నేను రీసెంట్గా నా డైట్ బ్రేక్ చేసినాను అనమాట, నాకు కుదరక. బట్ నేను కూడా ఐ నీడ్ టు గెట్ బ్యాక్ ఆన్ ద ట్రాక్. ఇంకా నేను ఆల్మండ్స్ చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను, బాదం, ఎండు ఖర్జూర, ఈ 2 నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే తినండి. దాంతోపాటు ఒక అంజీర్ తినండి. అది చాలా బాగా వర్క్ అవుతుంది గైస్, ట్రస్ట్ మీ. ఒక 1 month ట్రై చేయండి, అవ్వకపోతే గో ఫర్ అనదర్ రొటీన్. ఇంకేదన్నా వేరేది ఉంటే యూ కెన్ జస్ట్ ట్రై ఇట్ ఆఫ్. లైక్ ఒకరికి వర్క్ అవుతుంది, ఒకరికి అవ్వదు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి వర్క్ అయ్యేది చెప్తున్నాను. అండ్ మోర్ ఓవర్ నాలాంటి నేను చూసిన డిఫరెన్స్ గ్రాఫ్లో నాకు 7.5 అలా ఉండే బ్లడ్ 11కి వచ్చేసింది 1 monthలో. నిజంగా 1 monthలో 11కి వచ్చేసి డాక్టర్ కూడా షాక్ అయ్యాడు. సో అంత బాగా వర్క్ అయింది అంటే మీకు కూడా వర్క్ అవుతుంది. సో వర్త్ ట్రయింగ్, ఒకసారి ట్రై అయితే చేయండి. అండ్ సప్లిమెంట్స్ అంటారా, 2 months యాజ్ యూజువల్ చెప్పినట్టు 2 months వాడాను. హెయిర్ సిరమ్స్ అయితే చాలా రోజులే వాడినాను, బట్ నాకు అంతేమీ అనిపించలేదు అనమాట. అది జస్ట్ ఏదో టెంపరీగా హోల్డ్ చేస్తున్నట్టు అనిపించింది అంతే, దానికి మించి నాకు ఎక్కువ పెద్ద నరిష్మెంట్ ఏం లేకుండే. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, అక్క మీరు హార్డ్ వాటర్ యూజ్ చేస్తున్నారా లేకపోతే సాఫ్ట్ వాటర్ యూజ్ చేస్తున్నారా? ఇండియాలో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చాక వాటర్ చేంజ్ అయితే అయ్యింది, అది కూడా నాకు ఎఫెక్ట్ అయింది. లైక్ హైదరాబాద్లో నాకు తెలిసి మంజీరా వాటర్ అనుకుంటాం మా ఇంటికి వచ్చేది. సో యా, అది మరి హార్డ్ వాటర్ అది నాకు అప్పట్లో అంత నాలెడ్జ్ లేదు, బట్ యా వాటర్ వల్ల నాకు ఎఫెక్ట్ అయింది, షాంపూ వల్ల ఎఫెక్ట్ అయింది యాజ్ యూజువల్ చెప్పినట్టు. ఇక్కడికి వచ్చాక ఏంటి అంటే, యూఎస్కి వచ్చాక ఇక్కడ పొల్యూషన్ తక్కువ ఉంటుంది. ఫస్ట్ థింగ్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది, అదొక ప్లస్ పాయింట్ అయింది నాకు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ హార్డ్ వాటర్, మొత్తం మేము ఉండే సిటీలో అయితే మొత్తం హార్డ్ వాటర్ అనమాట. చాలా మందికి హెయిర్ ఫాల్ అయింది, నా చుట్టూ ఉన్న వాళ్ళకి, మంచి హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి హెయిర్ ఫాల్ అయింది. అండ్ మేము షవర్ ఫిల్టర్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసినాము. అవి అమెజాన్లో దొరుకుతాయి అనమాట షవర్ ఫిల్టర్స్. సో అది డైరెక్ట్ ఫిల్టర్కి ఫిట్ చేసే, అది డైరెక్ట్ షవర్కి ఫిట్ చేసేస్తే వాటర్ అనేది ఫిల్టర్ అయ్యి వస్తాయి అనమాట. అవి వాడుతున్నప్పటి నుంచి చాలా చేంజెస్ ఉండే, నా హెయిర్లో అయితే చాలా చేంజెస్ వచ్చినాయి. సో ఆ వాటర్ నాకు హెల్ప్ అయినాయి అనమాట. మీకు కూడా ఒకవేళ షవర్ ఫిల్టర్స్ ఏమన్నా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమన్నా ఉంటే అమెజాన్లో ఒకసారి చూడండి అండ్ డూ యువర్ రీసెర్చ్. యాజ్ యూజువల్ నేను చెప్తున్నాను, మీ రీసెర్చ్ మీరు చేయండి. ఎవరు ఎన్ని చెప్పినా డోంట్ ట్రస్ట్ దెమ్ బ్లైండ్లీ. ఇప్పుడు నేను చెప్తున్నా అంటే నాకు వర్క్ అయింది కాబట్టి చెప్తున్నా, అది మీకు అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ట్రై చేయండి. మీరు ట్రై చేయాలంటే దాని గురించి చాలా రీసెర్చ్ చేయండి. ఇంకా అడుగుతున్నారు ఏంటి అంటే, అక్క మీకు ఎన్ని ఇయర్స్ పట్టింది అసలు మళ్ళీ రీగ్రో అవ్వడానికి అని చెప్పి. అది 1-2 daysలో అయ్యింది అయితే కాదు గైజ్, ఇట్ ఆల్మోస్ట్ టుక్ మీ అన్ ఇయర్. ఒక 1 year పట్టింది. 1 నుంచి ఆబ్వియస్లీ చెప్పాలంటే 2 years, 1 to 2 years స్పాన్ పట్టింది. ఇంకా నేను ఎక్కువ కన్సిస్టెంట్ గా లేనప్పుడు, అందుకే మేబీ ఎక్కువ టైం తీసుకుంది. వన్స్ యూ స్టాప్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్, జంక్ తినడం బంద్ చేయండి. చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి. 1-2 months లో మీరు చేంజెస్ చూస్తారు. నేను యుఎస్ వచ్చినప్పటి నుంచి బయట తిండి చాలా తగ్గించిన. టచ్ వుడ్, నాకు హెల్త్ చాలా సెట్ అయిపోయింది టు బి ఆనెస్ట్. అండ్ హెల్తీ వెయిట్ గెయిన్ కూడా అవుతున్నా నేను. బయట ఫుడ్ ఇంత ఎఫెక్ట్ చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇండియాలో అస్సలు సరిగ్గా తినకపోతుండే, నేను మొత్తం జంకే తింటుండే. సో ఒక 1 month మీరు ఇవన్నీ వాడుతూ బయట ఫుడ్ ఆపేయండి.
ట్రస్ట్ మీ అంత వర్క్ అయింది. అండ్ మోర్ ఓవర్ హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి వన్ మోర్ రీజన్ ఏంటి అంటే ఎక్కువ షుగర్స్ కన్జ్యూమ్ చేయడం. నా ఫ్రెండ్ తో మాట్లాడేందాక అతను రీసెంట్ గా ఇండియా వచ్చినప్పుడు చాలా డైట్ కోక్స్ చాలా కోక్స్ అవన్నీ తాగాడంట. లైక్ ఎవ్రీడే థమ్స్ అప్ లింగ్ అట్లాంటివి తాగుతాం కదా జనరల్ గా. సో షుగర్ ఇంటేక్ ఎక్కువ అయిపోయేసరికి హెయిర్ ఫాల్ విపరీతంగా అయిందంట. సో షుగర్ ఇంటేక్ ఎక్కువ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుద్దంట గైస్. సో మీరు డైలీ నాకు తెలిసి ఒక లిమిట్ ఉంటుంది షుగర్ ఇంటేక్. మీరు ఒక 18 grams వరకు తీసుకోవచ్చు అనుకుంటా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐ డోంట్ నో. కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎవరైనా జిమ్ రిలేటెడ్ ఎవరికైనా ఐడియా ఉంటే. లైక్ 18 grams షుడ్ బి ఫైన్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. సో ఇప్పుడు నువ్వు కోక్స్ అట్లాంటివి తాగితే ఇట్ వుడ్ బి అరౌండ్ 50 grams. ఇంకా నువ్వు ఎలాగో రైస్ కూడా తింటావు, రైస్ లో కూడా షుగర్స్ ఉంటాయి. సో చాలా హై లెవెల్ అయిపోయేసరికి కూడా హెయిర్ ఫాల్ అవుద్దంట. ఇంకా కొంతమంది అడిగారు ఏంటి అంటే వైట్ హెయిర్ కి రాకుండా ఏమన్నా సజెషన్స్ ఉన్నాయా అండ్ దానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అని చెప్పి అడిగారు. బేసికలీ వైట్ హెయిర్ మనకి ఎందుకు వస్తుంది అంటే B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, థైరాయిడ్ రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, అండ్ స్మోకింగ్ చేస్తున్నా, స్ట్రెస్ ఉన్నా, కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, సో ఇవన్నీ కాజ్ చేస్తాయి అనమాట గ్రే హెయిర్ కి. సో గ్రే హెయిర్ కి మెయిన్ రీజన్ అయితే డెఫిషియన్సీసే గైస్. సో మీరు వైటమిన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అవి నిజంగానే తక్కువ ఉంటే సప్లిమెంట్స్ తీసుకోండి. B12 అవుతే మాత్రం పక్కా సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనం తినే ఫుడ్ ఐటెంలో ఆన్ అన్ యావరేజ్ డైలీ బేసిస్, నాకు కూడా B12 తక్కువ ఉంది రీసెంట్గా తెలిసింది నాకు కూడా. సో మనం ఎంత ఫుడ్ తీసుకున్నా నువ్వు 100-200 grams కన్నా ఎక్కువ B12 కన్జంప్షన్ చేయలేవు. 100-200 grams కన్నా ఎక్కువ కన్జ్యూమ్ చేయలేవు. నీకు మరీ B12 తక్కువ ఉంటే ఇనీషియల్ గా ఒక 1-2 months నువ్వు సప్లిమెంట్స్ తీసుకోవడంలో తప్పే లేదు. ఆ టాబ్లెట్స్ కూడా ఆల్మోస్ట్ 1000-2000 mg ఉంటుంది అనమాట. సో నువ్వు ఫుడ్ లో అంత తినలేము ఎలాగో. సో మనం ఫుడ్ లో అంత తీసుకోలేము ఎలాగో, కాబట్టి సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా బెటర్. B12 రిచ్ ఫుడ్స్ అంటే ఎగ్స్ గైస్. ఎగ్స్, మీట్ అండ్ మిల్క్, ఈ మూడు చాలా మంచి రోల్ ప్లే చేస్తాయి అనమాట. మటన్ లివర్, చికెన్ లివర్ అండ్ ఫిష్ కూడా హెల్ప్ అవుద్ది అనుకుంటా. ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆన్ ChatGPT, క్లాడ్, మీరు ఎక్కడైనా సర్చ్ చేయండి. ఒక డైట్ ని ఫాలో అవ్వాలనుకుంటున్నా, నాకు ఒక డైట్ ప్లాన్ ఇవ్వు అంటే GPT మంచిగా ఇస్తుంది. సో హ్యాపీగా మీరు అది చూస్తూ ఫాలో అయిపోండి. నేను చెప్తున్నానో ఎవరో చెప్తున్నానని డోంట్ లిసన్ టు ఎనీ ఆఫ్ దెమ్. లైక్ నా నుంచి మీరు ఇన్పుట్స్ తీసుకోండి, బట్ వాట్ ఎవర్ యూ డూ ఇస్ అప్ టు యూ. సో ఎప్పటికైనా అది నీ హెయిర్, నీ హెల్త్, సో మీరే దాని గురించి ఆలోచించాలి. సో డూ యువర్ ఓన్ రీసెర్చ్. మళ్ళీ చెప్తున్నా రీసెర్చ్ చేయమని, ఎందుకంటే ఒక్కొక్కరి స్కిన్ టైప్ వేరు, ఒక్కొక్కరి బాడీ టైప్ వేరు, ఒకరికి ఒకటి పడుతుంది, ఇంకొకరికి ఇంకోటి పడదు. సో యా, నేను వాటి గురించి కూడా మాట్లాడతాను కాసేపట్లో. బట్ యా, దిస్ ఇస్ అబౌట్ వైట్ హెయిర్. యాక్చువల్లీ నాకు ఇంకొక క్వశ్చన్ ఏమొచ్చింది అంటే, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసినాను. అది కొందరికి యూజ్ అవుతుంది, కొందరు వాడుతున్నారు, వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి, కొందరికి వాడుతున్నారు, వాళ్ళకి రిజల్ట్స్ రావట్లేవు. సో నేను ఈరోజు ఏం చేశానంటే, మా రూమ్ లో ఉన్న ఫ్రెండ్స్ ని ఒక 2-3 నేను అడిగాను అనమాట. లైక్ మీరేమన్నా వాడారా, మీకేమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చాయా ఆర్ హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయా, వస్తే ఎలా ఓవర్కమ్ చేసినారు అని. ఫ్రెండ్ 1 తను రోజ్మెరీ వాటర్ వాడింది అనమాట. వాటర్ లో లీవ్స్ బాయిల్ చేసుకొని స్ప్రే చేసుకోవడం ఎవ్రీడే. తనకు అది వర్క్ అవ్వలేదు. సో తనకు అది వర్క్ అవ్వడమే కాకుండా హెయిర్ ఇంకా చాలా డ్యామేజ్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. తను ఏం చేసింది అంటే, అమెజాన్ లో విష్ కేర్ వల్ల సీరం వాడడం స్టార్ట్ చేసింది. విష్ కేర్ గురించి నేను చాలా రీసెంట్ గా విన్నాను, చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలా మందికి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేస్తా అంటే వర్త్ ట్రైయింగ్ గైస్. ఏదైనా ట్రై చేయండి, ట్రై చేస్తేనే మీకు కూడా తెలుస్తుంది. ఇనిషియల్ గా మీకు ఒకవేళ చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందా, ఒక కొన్ని రోజులు ఆగండి, 1 week 2 weeks టైం ఇవ్వండి దాన్ని, అది మీకు అలవాటు అవ్వడానికి. ఇనిషియల్ గా 1-2 days లోనే డెసిషన్ తీసుకోకండి ఏదైనా. రీసెంట్ టైమ్స్ లో తను బొటానిక్ హెర్త్ రోజ్మెరీ ఆయిల్ కూడా వాడుతుంది. నార్మల్ రోజ్మెరీ ఆయిల్ పడని వాళ్ళకి ఈ ఆయిల్ ట్రై చేయండి, ఎందుకంటే దట్స్ అ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ ఆయిల్స్ అనమాట. సో నువ్వు డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ డైల్యూటెడ్ ఫామ్ లోనే వస్తుంది. డైరెక్ట్ హెయిర్ కి అప్లై చేయొచ్చు. సో తను ఈ సీరం ఒక వీక్ వాడితే ఈ రోజ్మెరీ ఆయిల్ ఇంకొక వీక్ వాడుతుంది. అండ్ నార్మల్ హెయిర్ స్ట్రాండ్స్ ఉంటాయి కదా, హెయిర్ స్ట్రాండ్స్ కి నార్మల్ పారాషూట్ ఆయిల్ పెట్టేస్తుంది అనమాట. సో దట్స్ హౌ షీ ఈస్ యూజింగ్ అండ్ షీ ఈస్ సీయింగ్ ద రిజల్ట్స్ అనమాట. మీరు అది కూడా ట్రై చేయొచ్చు, ఒకసారి ట్రై చేస్తా అంటే. అండ్ ఐల్ గివ్ యూ ద లింక్స్, నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ నా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇస్తాను ఇఫ్ యూ వాంట్ మీ టు. హియర్ కమ్స్ ఇంకొక ఫ్రెండ్. తను ఏంటి అంటే, తను ఇండియా నుంచి హైబిస్కస్ పౌడర్, అంటే మందారం, ఎండబెట్టిన మందారం ఉంటుంది కదా, లైక్ పౌడర్ ఏం కాదు, ఐ థింక్ మందారం లీవ్స్, అవి ఎండబెట్టినవి తీసుకొచ్చుకుంది. ప్లస్ మింట్ లీవ్స్, అవి కూడా ఎండబెట్టి పొడి చేసినవి. మందారం ఆకులు ఎండబెట్టినవి అండ్ పుదీనా లీవ్స్ డ్రైడ్ అండ్ పౌడర్డ్. సో ఆ 2 హైబిస్కస్ లీవ్స్ అండ్ మింట్ ఎండబెట్టి పొడి చేసింది. ఆ 2 వాటర్ లో మంచిగా బాయిల్ చేసి దాని తర్వాత ఎవ్రీడే స్ప్రే చేసుకోవడం.
అది దానివల్ల ఏంటి అంటే తన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అయిందంట. అది స్కాల్ప్ హెల్త్ కి కూడా చాలా హెల్ప్ అయింది. సో ఇఫ్ యూ వాంట్ ట్రై దాట్ జస్ట్ ట్రై ఇట్. ఎందుకంటే మందారంలో చాలా మంచి నరిష్మెంట్ ఫ్యాక్టర్స్, మందారంలో చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి గైజ్. అదొక నీ స్కాల్ప్ హెల్త్ కి చాలా యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి అది చాలా హెల్ప్ అయింది. మందారం పెట్టుకుంటే హెయిర్ బ్లాక్ అయింది అని చెప్పి అప్పట్లో మా అమ్మమ్మ చెప్తుండే. సో యా, ఇట్ మైట్ వర్క్ ఫర్ యూ. అండ్ డాండ్రఫ్ కూడా అసలు ఉండదంట. ట్రస్ట్ మీ, డాండ్రఫ్ ఉండదంట. తను వాడి తన ఎక్స్పీరియన్స్ చెప్తే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఆ 2 పౌడర్స్ ని బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసి స్ప్రే చేసుకోండి స్కాల్ప్ పైన ఎవ్రీడే నైట్. ఇనిషియల్ గా కొంచెం తక్కువే చేసుకోండి. మేబీ ఒక చిన్న బాటిల్ అంతా చేసుకొని 3 to 5 days దాని షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. సో రెఫ్రిజిరేటర్ లో పెట్టి వాడుకోండి ఒక 3 to 5 days. అంతకన్నా ఎక్కువ వాడకండి, ఎందుకంటే అది వాటర్ కాబట్టి తొందరగా స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది బోత్ మెన్ అండ్ ఉమెన్ యూజ్ చేయొచ్చు. అండ్ నేను ఇంకా ఈ ఫీడ్బ్యాక్ తీసుకుంది ఇంకొక ఫ్రెండ్ దగ్గర నుంచి. అతను డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడంట రీసెంట్ గా ఇండియా వచ్చినప్పుడు హెయిర్ ఫాల్ అవుతే. సో వాళ్ళు సజెస్ట్ చేశారు అతనికి మినాక్సిడిల్ అంట. ఆ మినాక్సిడిల్ హెయిర్ సిరమ్ సజెస్ట్ చేసినారంట. ఆ హెయిర్ సిరమ్ ఏంటి అంటే బ్లడ్ ఫ్లో ని ఇంక్రీజ్ చేస్తుందంట మన హెడ్ లో. దట్ ఇంక్రీజెస్ హెయిర్ గ్రోత్. సో అతను అది ఎవ్రీడే వాడుతున్నాడంట. ఇప్పటికీ స్టిల్ యూజింగ్, ఇందాకే చెప్పాడు. అండ్ ఆ సిరమ్ నాకు తెలిసి ఎవ్రీడే నైట్ వాడొచ్చు అనుకుంటా. అది 2 forms లో దొరుకుతుందంట. 2% కాన్సన్ట్రేషన్ ఇస్ ఫర్ విమెన్, 5% కాన్సన్ట్రేషన్ ఇస్ ఫర్ మెన్. సో అది చూసి తీసుకోండి. అండ్ హీ ఆల్సో యూజ్డ్ ఫెనస్ట్రైడ్ టాబ్లెట్ అంట. ఇట్ ఇస్ అ ఫినస్ట్రైడ్ టాబ్లెట్ అంట గైస్. సో అది ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మనకి ఆ టాబ్లెట్ దొరుకుతుంది అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ బయట దొరికితే నేను ట్రై చేయమని చెప్పను. మోస్ట్లీ ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడండి, ఎందుకంటే అది ఇంటర్నల్ గా రికవర్ చేస్తుంది అనమాట మిమ్మల్ని. సో మీకు ఇంటర్నల్ గా ఏమైనా ఇష్యూ ఉందా లేదా అనేది డాక్టర్ అనాలిసిస్ బట్టి తెలుస్తుంది కాబట్టి డోంట్ యూజ్ ఇట్ వితౌట్ ప్రిస్క్రిప్షన్. అండ్ ఆ ఫినస్ట్రైడ్ టాబ్లెట్ ఏంటి అంటే జనరల్ గా మనం పెరుగుతా ఉంటే మన బాడీలో ఏదో ఎంజైమ్ బ్రేక్ అవుద్దంట. సో అది గ్రోయింగ్ అప్ ఎక్కువ బ్రేకేజ్ అవ్వడం వల్ల హెయిర్ స్ట్రాండ్స్ అనేవి, ఫాలికల్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయంట. సో ఆ బ్రేకేజ్ ని ఒక నార్మల్ ప్రాసెస్ లాగా స్లో డౌన్ చేయడానికి ఈ టాబ్లెట్ యూజ్ చేస్తారంట. సో దట్ మీ హెయిర్ ఫాలికల్స్ అనేవి కూడా స్ట్రాంగ్ ఉంటదంట. ఇంటర్నల్ గా అది అలా వర్క్ చేస్తుంది అని చెప్పి నేను విన్నాను. సో దట్స్ ఆల్ అబౌట్ ద టాబ్లెట్. ప్రిస్క్రిప్షన్ లేకపోతే అసలు వాడకండి అది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి గైజ్ అంటే మోస్ట్లీ హెడ్ బాత్ అనేది వీక్లీ 2 చేయండి. ఇఫ్ యూ గో అవుట్ సైడ్, లైక్ ఫ్రీక్వెంట్ గా మీరు ఆ వీక్ లో బయటకు వెళ్తా ఉంటారు, ఇంట్లో ఉండను అని అనుకుంటే డూ హెడ్ బాత్ ఫుల్ లైక్ అట్లీస్ట్ 2 a week. నేను జనరల్ గా మోస్ట్లీ క్లోజ్డ్ ఏరియాస్ లోనే ఉంటాను కాబట్టి నేను వీక్లీ వన్స్ చేస్తున్నాను హెడ్ బాత్. అండ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు డూ ఇట్ 2 a week. నేను కూడా ఐ నీడ్ టు చేంజ్ ఇట్. అండ్ ఆయిల్ పెట్టుకొని సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వకండి గైస్. ఆయిల్ అసలు మీరు ఇండోర్స్ లో ఉన్నప్పుడు పెట్టుకొని హెయిర్ వాష్ చేసేసుకోండి అంతే. ఆయిల్ లేకుండా అలానే ఉండండి. నేను 2 years అవుతుంది యుఎస్ వచ్చినప్పటి నుంచి, లైక్ 2 years ఏంటి, ఆల్మోస్ట్ నేను ఇండియాలో జాబ్ చేస్తున్నప్పటి నుంచి కూడా నేను ఎవ్రీడే ఆయిల్ పెట్టుకునేది బంద్ చేసినాను అనమాట. అండ్ యూఎస్ వచ్చాక ఏంటి అంటే ఫుడ్ కూడా కంట్రోల్ అయ్యేసరికి హెయిర్ ఫాల్ ఏం లేదు. ఆ మిత్ ఉంటుండే కదా ఆయిల్ పెట్టుకోకపోతే హెయిర్ పోతుంది అని చెప్పి మమ్మీలు చెప్తానే ఉంటారు మనకి. బట్ అది నాకేమీ ఎఫెక్ట్ అయినట్టు అనిపించలేదు. ఇంకా ఆయిల్ పెట్టుకోకుండా ఇట్లా నార్మల్గా ఉన్నప్పుడే ఇంకా బాగుంది. ఆ జిడ్డు అదంతా స్కాల్ప్ ఎఫెక్ట్ కాకుండా ఇప్పుడే మంచిగా ఉందన్నమాట. ఆయిల్ పెట్టుకుని మాత్రం అసలు బయటికి వెళ్ళకండి, సన్ కి ఎక్స్పోజ్ అవ్వకండి. ఎక్కువ పొల్యూషన్ లో తిరుగుతూ ఉంటే మాత్రం జస్ట్ కవర్ యువర్ హెయిర్, ప్రొటెక్ట్ యువర్ హెయిర్ ఫ్రమ్ సన్ లైట్. స్కార్ఫ్స్ ఉంటాయి కదా, అవి మరి అంత టైట్ గా కట్టుకోకండి నెత్తికి. జనరల్ ఒక సేఫ్టీ ప్రొటెక్షన్ లాగా వాడండి, స్కార్ఫ్ కానీ ఇంకేమైనా మీకు ఏమి కుదిరితే అది. సన్ లైట్ ని ఎక్కువ అవాయిడ్ చేయండి గైస్. సన్ లైట్ వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవుద్ది, హెయిర్ డ్యామేజ్ అవుద్ది. సో అంత డ్యామేజ్ సన్ లైట్ వల్ల. సో ట్రై టు అవాయిడ్ సన్ లైట్. ఒకవేళ మీరు వెళ్ళాల్సి వస్తున్నా టేక్ నెసరీ ప్రికాషన్స్ అండ్ జస్ట్ గో అవుట్. అండ్ డబుల్ క్లెన్జింగ్ గురించి ఒకసారి రీసెర్చ్ చేయండి. నేను రీసెంట్ గా స్టార్ట్ చేసినాను డబుల్ క్లెన్జింగ్. అది మీరే రీసెర్చ్ చేసి కామెంట్ లో చెప్పండి మీకు ఎవరికైనా వర్క్ అయిందా డబుల్ క్లెన్జింగ్ అనేది. నాకు కామెంట్స్ లో షేర్ చేయండి. ప్రీవియస్ వీడియో ఎంత మందికి హెల్ప్ అయింది అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మీరు కూడా అవేమైనా ప్రోడక్ట్స్ వాడుతున్నారా, అవన్నీ నాకు కామెంట్స్ లో చెప్పండి. సో దట్ అవి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతే వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుద్ది అనమాట. నేను అనేదాన్ని ఎంతైనా చెప్పగలుగుతా, బట్ అట్ ది ఎండ్ నాలాగా ఎంతో మంది ట్రై చేసి ఉంటారు. అది ఒక ప్లాట్ఫామ్ లో మీరు వచ్చి చెప్తా ఉంటే అది వీడియో చూసే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫుడ్ కంట్రోల్ చేయండి, బయట ఫుడ్ ఆపేయండి. బయట ఫుడ్ రోజు తినే వాళ్ళైతే వీక్లీ వన్స్ తినండి. ఒక చీట్ డే లాగా పెట్టుకొని వారానికి ఒకటేసారి తినండి.
అలా 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 మెల్లిగా రెడ్యూస్ చేయండి. ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ అ ప్లేస్. చెప్తున్నాను కదా, ట్రస్ట్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. పాత వీడియో చాలా మందికి హెల్ప్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. చాలా మంది జెన్యూన్ గా ఉంది రివ్యూ అది ఇది అని చెప్పినారు. ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్. లైక్ టైం తీసుకొని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఆ వీడియో ఇంకా ఇంకా రీచ్ అవ్వాలి అండ్ చాలా మందికి ప్లస్ అవ్వాలని అనుకుంటున్నాను నేను. అండ్ ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు హెయిర్ ఫాల్ వల్ల అని చెప్పి నాకు ఆ వీడియో చూసాకే అర్థమైంది. బికాజ్ ఎక్కువ మంది సర్చ్ చేస్తేనే కదా మన వీడియో కూడా వాళ్ళ ఫీడ్లోకి వెళ్తుంది. సో యా గైస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ యువర్ హెయిర్, ఎవ్రీథింగ్. ఫస్ట్ మీరు ఫుడ్లో చేంజెస్ చేస్తే అన్నీ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి అనమాట. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ యా, మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సో గైజ్, ఇది నా రీసెంట్ హెయిర్ కట్ అనమాట. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతే తెలుస్తుంది. మొన్న మా చెల్లి వచ్చినప్పుడు కర్టన్ బ్యాగ్స్ కట్ చేసింది అనమాట. సో యా, ఇప్పుడు నా హెయిర్ ఇలా ఉంది, ఇలా అంట. సో నా నెక్స్ట్ వీడియో వచ్చేసి హోమ్ టూర్ వీడియో అనమాట. సో స్టే ట్యూన్డ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.